జాగ్రత్తగా చూడాలి. 7 రీజన్స్ చూస్తున్నాం. 7 రీజన్స్ ఫర్ ప్రీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. 7 రీజన్స్ ఫర్ ప్రీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. 7 కారణాలు వాక్యం ప్రకటించడానికి ఉన్నటువంటి 7 కారణాలు మనం చెప్పుకున్నాం. ఉదాహరణకి ఇలాగ చెప్పబోతున్నాను. వాక్యము ప్రకటించడానికి ఎందుకు వాక్యం ప్రకటించబడుతుందో ఒక 7 కారణాలు మనం చెప్పుకుంటున్నాం. ఎన్ని కారణాలు? 7 రీజన్స్. 7 రీజన్స్ ఫర్ ప్రీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము ప్రకటించడానికి ఒక 7 కారణాలు మనం చెప్పుకుంటున్నాం. ఏమిటి 7 కారణాలు అని అంటే, వాస్తవానికి ఒక వ్యక్తికి వాక్యం ప్రకటించకపోతే అతడు ఎలాగ రక్షణ పొందుతాడు? లేక ఒక కుటుంబానికి వాక్యం ప్రకటించకపోతే ఎలాగా ఆ కుటుంబము రక్షింపబడుతుంది? లేక ఒక గ్రామానికి, ఒక పల్లెకి, ఒక పట్టణానికి, ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి వాక్యమే ప్రకటించకపోతే ఏ విధముగా ఆ దేశము గాని, ఆ రాష్ట్రము గాని, ఆ ప్రజలు గాని ఏ విధముగా రక్షణ పొందుతారు? గత వారం మనం చెప్పుకుంది ఏమిటండి? ఏ సందేశం చెప్పాను? ఇదే వాక్యం చెప్పాను. ఏమో మీరు ఎక్కడున్నారు మరి? ఇదే వాక్యము చెప్తుంది. కాబట్టి ఇదే వాక్యాన్ని కొంచెం మీకు ఒక ప్రత్యేకంగా ఇదే వాక్యాన్ని మీకు వివరించాలని ఆశపడుతున్నాను. 7 రీజన్స్ ఫర్ ప్రీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము ప్రకటించడానికి ఒక 7 కారణాలు మనం చెప్పుకుంటాం. ఎన్ని కారణాలు? 7 కారణాలు మనం చెప్పుకుంటాం. మొదటి కారణం ఏమిటో దేవుని వాక్యాన్ని ఒకసారి మార్కు సువార్త చూడండి. మార్కు సువార్త ఒకసారి మనం 2వ అధ్యాయం చదువుకుందాం. 1-2 వచనాలు చదువుకుందామా? కొన్ని దినములైన పిమ్మట ఆయన మరల కపెర్నహూములోనికి వచ్చాను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చి గనుక వాకిటనైనను బయట వారికి స్థలము లేకపోయాను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా. వాక్యం బోధించబడుతుంది. ఏం బోధించబడుతుందండి? వాక్యం బోధించబడుతుంది. ఒక వ్యక్తికైనా, ఒక కుటుంబానికైనా, ఒక గ్రామానికైనా, ఒక పట్టణానికైనా, ఒక రాష్ట్రానికైనా, ఒక దేశానికైనా, ఒక ప్రపంచంలో ఎక్కడికైనా దేవుని వాక్యం ప్రకటించబడాలి. ఏం ప్రకటించబడాలి? దేవుని వాక్యం ప్రకటించబడాలి. ఎందుకు దేవుని వాక్యం ప్రకటించబడాలి? ఎందుకు అంటే, యేసుక్రీస్తు ప్రభువారికి ఆయన ఈ లోకంలో 33 సంవత్సరాలు జీవించినప్పుడు, ఆయన 33 సంవత్సరాలు జీవించినప్పుడు ఆయన 3.5 సంవత్సరాల సేవా కాలంలో పగలంతా కూడా ప్రకటించాడు, బోధించాడు. రాత్రంతా కూడా కొండ మీద కూర్చొని ఆయన ప్రార్థన చేశాడు. అంటే రాత్రంతా ప్రార్థన చేసేవాడు, పగలంతేమో బోధించేవాడు. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన రాత్రేమో ప్రార్థించడము, పగలేమో బోధించడం, సమాజ మందిరాల్లో బోధించడం. చూడండి ఎంత చక్కగా ఉందో. ఎందుకు బోధించబడాలి అని అంటే, ఒక మాట యెషయా గ్రంథము 40వ అధ్యాయము 8వ వచనం. అధ్యాయం 40 వచనం 8 చదువుదామా? యెషయా, గడ్డి ఎండిపోవును గాని దాని పువ్వును వాడిపోవును. చాలా బాగుంటుంది ఈ మాట. గడ్డి ఎండిపోతుంది, దాని పువ్వు కూడా వాడిపోతుంది. మన దేవుని వాక్యం నిత్యము. అప్పుడప్పుడా నిత్యమా? దేవుని వాక్యము ఇట్ ఈస్ ఎటర్నల్. ఇది నిత్యము ఉంటుంది. దేవుని వాక్యం ఎల్లప్పుడూ ఉంటుంది. విషయాన్ని అందరూ గుర్తించాలి. దేవుని వాక్యం నిత్యం నిలిచి ఉండును అన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక కూడా చదువుదాం చూడండి.
పేతురు రాసిన మొదటి పత్రిక 1:24 చూడండి. సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు, పోలిన వారు వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. వారి అందమంత వట్టి గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాళ్ళును. అయితే ప్రభు వాక్యం ఎల్లప్పుడు అండి, దేవుని యొక్క వాక్యము ఎల్లప్పుడు నిలిచి ఉంటుంది. ఏదో అప్పుడప్పుడు వచ్చేది కాదు, అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోయేది కాదు. నిన్న దేవుని వాక్యం ఉన్నది, నేడు దేవుని వాక్యం ఉంది, రేపు దేవుని వాక్యం ఉంటుంది, సదాకాలం ఎల్లప్పుడూ దేవుని వాక్యం ఉంటుంది. అందుకే దేవుని వాక్యము ప్రకటించాలి. నిరంతరం ఉండే వాక్యం కాబట్టి, ఎల్లప్పుడూ ఉండే వాక్యం కాబట్టి, నిత్యము ఉండే వాక్యం కాబట్టి ఆ వాక్యాన్ని మనము ప్రతి వ్యక్తికి ప్రకటన చేయాలి. యేసు ప్రభువారు అలాగే ప్రకటన చేశారు, శిష్యులు కూడా అలాగే ప్రకటన చేశారు, అపోస్తలుడైన పౌలు గారు అలాగే ప్రకటన చేశాడు. అలాగే నేడు మనం కూడా అలాగే దేవుని వాక్యాన్ని ప్రకటన చేయాలి. ఎందుకు ప్రకటన చేయాలి అనంటే అది నిత్యము ఉంటుంది, నిరంతరం ఉంటుంది దేవుని వాక్యం. చదువుకున్నాం చూడండి మరొక వాక్య భాగము. తిమోతికి రాసిన పత్రికలో 2వ పత్రిక చూడండి, 3వ అధ్యాయం 16-17 వచనాలు. 3వ అధ్యాయము 16-17 వచనాలు. దైవజనుడు సన్నద్ధుడై అదుగో ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనం ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును దేవుని వాక్యము ప్రయోజనకరమైనది. ఏ వాక్యం అండి ఇది? ప్రయోజనకరమైన వాక్యము. ఏ విషయములో? తప్పు దిద్దుటకు ప్రయోజనం. నీలో ఏమైనా తప్పు ఉందా? తప్పును దిద్దుతుంది. తప్పును దిద్దడానికి ప్రయోజనకరం. నీలో నాలో కొన్ని తప్పులు ఉన్నప్పుడు తప్పును సరిచేసి క్రమపరిచేది దేవుని వాక్యం. చూడండి ఇంకేమన్నాడు? నీతి యందు శిక్ష చేయడం అంటే మనం నీతిమంతులమా కాదా అనేది శిక్ష చేయడానికి. ఆ తర్వాత మరొక మాట అన్నాడు, ఉపదేశించుటకు. ప్రతి లేఖనం ఉపదేశించడానికి అది ప్రయోజనకరం. ఉపదేశించడానికి, నీతి యందు శిక్ష చేయడానికి, అలాగే తప్పు దిద్దుటకు, తర్వాత ఖండించుటకు. ఏమైనా ఖండించడం, నిన్ను ఖండించడములో, నన్ను ఖండించడములో దేవుని వాక్యము ప్రయోజనకరం. అందుకే వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని వినండి, వాక్యాన్ని కంఠస్థం చేయండి, వాక్యాన్ని ధ్యానం చేయండి, వాక్యాన్ని పాటించండి, పఠించండి, అనుసరించండి, వాక్యాన్ని ప్రకటించండి, వాక్యాన్ని బోధించండి. దేవుని బిడ్డలారా, వాక్యం ఎంత ప్రయోజనకరమో చూడండి. అది నీకు ప్రయోజనకరం. ఒక వ్యక్తికి వాక్యము ప్రయోజనకరంగా చేస్తుంది, ఒక కుటుంబాన్ని దేవుని వాక్యము ప్రయోజనకరంగా చేస్తుంది. ఈ దేశంలో ఎవరికైనా ప్రయోజనకరమైన వ్యక్తులుగా మారాలి అనంటే దేవుని వాక్యం కావాలి. ఉదాహరణకి ఒక ఒనేసిము ఉన్నాడండి. ఏం పేరు అతని పేరు? ఒక ఒనేసిము. ఈ ఒనేసిము ఫిలోమాను వారి యొక్క ఇద్దరి మధ్య సంభాషణ కూడా ఉంది. పౌలు ఒనేసిము వారి మధ్య కూడా సంభాషణ ఉంది. అయితే ఈ పౌలు ఒనేసిమును మనం చూసినప్పుడు, ఒనేసిము ఒకప్పుడు యేసుక్రీస్తుని నమ్మనప్పుడు ఎలాంటి వాడు తెలుసా? నిష్ప్రయోజకుడు. చూడండి ఒకసారి, యేసు ప్రభుని నమ్మకం ముందు ఎలా ఉన్నాడంటే ఫిలోమాను పత్రికలో 1వ అధ్యాయము 11వ వచనం. 1వ అధ్యాయం 11వ వచనం. ఒకే అధ్యాయం ఉంటుందండి. 11వ వచనం. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే. అదుగో చూడండి, అంటే ఒకప్పుడు, అప్పుడు, మునుపు
మారు మనసు లేనప్పుడు, రక్షణ లేనప్పుడు, దేవుని నమ్మనప్పుడు, దేవుని బిడ్డగా చేయబడినప్పుడు, దేవుని కుమారుడిగా కుమార్తెగా చేయబడినప్పుడు మన జీవితంలో నిష్ప్రయోజనమైన వారమే. మనం నిష్ప్రయోజకులం. ఎందుకు పనికిరాని వారం. నిష్ప్రయోజకులు అంటే అర్థం ఏంటి తెలుసా? ఎందుకు పనికిరాని వారం. వచ్చి పనికిరాని వారం. ఈ పనికిరాని వారు దేవునికి ఎందుకు నిష్ప్రయోజనమైన వారు అనంటే, ఉదాహరణకి ఒక వ్యక్తి క్యాకేసుకుంటూ వచ్చాడు. ఏమని? పనికిరాని సామాను కొంటాం, నీకు పనికిరానివి మేము కొంటాం, పాడైనవి కొంటాం, మీరు పడేసినవి కొంటాం, మీరు వద్దనుకున్నవి కొంటాం కదా. పాడైనవి కొంటాం, పనికిరానివి కొంటాం, మీరు పడేసినవి కొంటాం, మీకు పనికి రాకపోతే మాకు పనికి వస్తాయి, మేము వాటిని కొంటాం అని తిరుగుతూ ఉంటాం. అప్పుడు ఇరిగిపోయిన కూర్చి ఏమండి ఇస్తామా ఇవ్వమా? పగిలిపోయిన తాపాల ఇచ్చేవా ఇవ్వలేదు? ఇవన్నీ ఒకప్పుడు నిష్ప్రయోజనమైనవి కొనుక్కొని వెళ్ళాడు. మళ్ళీ వాటిని కరిగించి మళ్ళా క్రొత్తగా తయారైనవి మళ్ళీ క్రొత్త కూర్చో వచ్చే భలే కూర్చుంటున్నాం. ప్రయోజనకరం. మునుపు నిష్ప్రయోజనకరమైనవే. కానీ అంటే యేసుక్రీస్తు లేనప్పుడు నిష్ప్రయోజనమే. ఇప్పుడు యేసుక్రీస్తులోనికి వచ్చావు, ఇప్పుడు ప్రయోజనము. ఇప్పుడు ప్రయోజనము. ఇప్పుడు పనికొచ్చే వ్యక్తివి, ఇప్పుడు ఉపయోగపడే వ్యక్తివి. వరేశ్యం మునుపు నిష్ప్రయోజనకరమైన వాడే, గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు ఆయన. ఎవరంట? ప్రయోజనకరం. కారణము దేవుని వాక్యం విన్నాడు, దేవుని వాక్యం ద్వారా విశ్వసించాడు, దేవుని కుమారుడిగా చేయబడ్డాడు, దేవుని బిడ్డగా చేయబడ్డాడు. అదుగో అతను దేవుని బిడ్డగా మార్చబడి, వాక్యము ద్వారా మార్చబడి, దేవుని వాక్యం అంగీకరించి మార్చబడి ఇప్పుడు ఏమయ్యాడో తెలుసా? ప్రయోజనకరమైన వాడయ్యాడు. మరి మనం ఎలా ఉన్నాం? ప్రయోజనకరమైన వారమేనా లేక నిష్ప్రయోజనకరమైన వారమా? పనికొచ్చే వారమా, పనికిరాని వారమా? ఒకప్పుడు ప్రభువులో లేనప్పుడు ఎలాంటి వాడు సౌలు? సౌలు ఎలాంటి వాడు? తిమోతి మొదటి పత్రికలో చూడండి, మొదటి పత్రిక 1:12. పూర్వం దోషకుడను, అంటే యేసుక్రీస్తు లేనప్పుడు ఎంతగా ఉన్నటువంటి ఎలాంటి వాడో చూడండి. పూర్వం దోషకుడను, హింసకుడను, హానికరుడను, నన్ను పరిచర్యకు నియమించి నమ్మకమైన వాడిగా, అంటే క్రీస్తులో నేను లేనప్పుడు, లేక క్రీస్తు నాలో లేనప్పుడు నేను హింసకుడను, హానికరుడను, దోషకుడను, కానీ సంఘాలను కూడా నాశనం చేసేవాడు. కానీ ఇప్పుడైతే క్రీస్తులోనికి వచ్చాను, కృపచేత ప్రత్యేకించబడ్డాను, నమ్మకమైన వాడిగా ఎంచబడ్డాను, నన్ను బలపరిచాడు ఆ ప్రభు. ఆయన పని చేయడానికి సిద్ధపడ్డాను, నన్ను వాడుకుంటున్నాను. ప్రయోజనకరమైన వ్యక్తిగా, అపోస్తలుడైన పౌలుగా ఖండాలలో స్వార్థ యాత్రలు చేసి అనేక సంఘాలు కట్టి కొన్ని వేల మైళ్ళ దూరం ప్రభు కొరకై ప్రయాణం చేసి దేవుని కొరకై సంఘాలు కట్టి దేవుని కొరకై గొప్ప హతసాక్షిగా చేపట్టాడు. సోదరుడా, సోదరి, బైబిల్ చెప్పింది దేవుని వాక్యము ప్రయోజనకరమైన వాడిగా చేస్తుంది. నువ్వు నిష్ప్రయోజనమైన వ్యక్తివే. దేవుని వాక్యాన్ని చదవండి, ప్రయోజనకరంగా మారుతావు. దేవుని వాక్యాన్ని వినండి, ప్రయోజనకరంగా మారుతావు. దేవుని వాక్యాన్ని కంఠస్థం చేయండి, ప్రయోజనకరంగా మారుతావు. దేవుని వాక్యాన్ని పఠించండి, ప్రయోజనకరంగా మారుతావు. దేవుని వాక్యాన్ని ధ్యానించండి, ప్రయోజకురాలుగా చేయబడతావు. దేవుని వాక్యాన్ని హృదయంలో దాచుకోండి, అదిగో నమరమేయండి, ప్రయోజనకరమైన వారిగా మారుతావు. దేవుని వాక్యాన్ని ఇతరులకి ప్రకటించండి, నీవు ప్రయోజనమే, వారికి కూడా ప్రయోజనమే. పౌలుకి ప్రయోజనమే,
పౌలు దగ్గర మారినటువంటి ఒనేసిము కూడా ప్రయోజనం. ఎంత గొప్ప విషయం అండి. దేవుని వాక్యము మనల్ని ప్రయోజకులుగా చేస్తుంది, పనికొచ్చే వారిగా చేస్తుంది, ఉపయోగపడే వారిగా చేస్తుంది. దేవుడే లేకపోతే, నేను చెప్తాను గుర్తుపెట్టుకోండి, దేవుడే నీ జీవితంలో లేకపోతే, ఒకవేళ నీకు వెంటున్నా బంగారం ఉన్నా ప్రయోజనకరమైన వ్యక్తిగా నువ్వు చేయబడలేవు. ఒకవేళ స్థలాలు, పొలాలు, నివాసాలు, మేడలు, విచారున్నా అవి నిన్ను ప్రయోజనకరంగా మార్చలేవు. లేక బంధువులు, లేక స్నేహితులు, లేక భార్య, భర్త, బిడ్డలు, చుట్టుపక్కల వారు అయ్యో గొప్పవారు, లేక పార్టీలు, పంచాలు నిన్ను ప్రయోజనకరంగా మార్చలేవు. దేవుని వాక్యమే నిన్ను ప్రయోజనకరమైన వ్యక్తిగా మార్చగలుగుతుంది.